మబ్బుల 4 గంటలకు పక్కోళ్ళు వచ్చి అందరు నన్ను లేపుకొని పోయారు. బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి నాకేది తెలియదు, ఈ రోడ్డు పోటీ మోటార్లు తెలం దాకపోతుంది, నాకు ఎప్పటికీ మెయిన్ రోడ్డు పోతుందని ఊకే నేను బయటికి వెళ్తాము. నేను 4 గంటలకు వేరే వాళ్ళు వచ్చి నీ ఇల్లారింది లేవని గొల్లెం తీసినాక బిస్తాలు తీసినాక ఇంటికి తాళం ఏమంటే గిట్లేస్తారేమమ్మ చీకట్లని అనుకున్నా. ఏమైందమ్మా నన్ను తాళం ఏమంటారు, నైట్కి వచ్చింది పో మబ్బులో ఎంత అయింది టైం అంటున్నా. తాళం వేపించుకొని నీ ఇల్లారింది, నీ కడుపు కాలింది, నీ పిల్లలు ఏడవున్నారే అని నన్ను పట్టుకొని పోయిర్రు నాయనో. ఓ నాయనా, ఆ మంచం మీద శాప పిల్లలని కోసి ఒలలు వేసిర్రు నాయనో. ఓ నాయనా, నా మన్మల కడుపులాకి నెత్తులరా ఈత కొడుతుర్రు విద్యో. ఓయమ్మా, పిల్లకు డొక్కలేసి పడితే చిల్లాడింది బిడ్డో. నాయమ్మ, కొడుకులు పడ్డరు, తల్లి పడ్డది బిడ్డో. ఏసి నడుస్తుంది, ప్యాను నడుస్తుంది బిడ్డో అని ఏసిలా మన పోయని బొందక్కడ వేసి పెడతారంట. నా పిల్లలని ఆట మనిషి పెట్టే బిడ్డో. వాళ్ళది గొడవలు, ఆడు లవల్ర నుంచి తిరుగుతుండు. నా పిల్లకి 2 మగ పిల్లలు పుట్టినాక పిల్లని డేకుతలేడు, లవల్ర సోకుల పోతున్నాడు. ఈమె ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక ఇంకా పక్కన ప్రేమించుతున్నాడు. ప్రేమించుకుంటేనే ఈ పిల్లని ట్రాన్స్ఫర్ పెడుతున్నాడు. పిల్ల ఎవరికి చెప్పుకుంటలేదు. చెప్పుకోక ఇట్లా అవుతున్నది. నీరసం అయిపోయింది, తిండి లేక పేగులు కడుపు ఒకటి అయింది. టెన్షన్ పెట్టుకొని ఏమైంది చెప్పు అంటే, మీ అమ్మకి చెప్తే ఊళ్ళో అందరికి ఎరక చేస్తుంది, మీ అమ్మకి చెప్తే ఊళ్ళో ఎరక చేస్తుంది, ఊరంతా ఒకటి చేస్తుంది అని ఒక మాపు పిల్లలకు గుంజుకొని పాలజీకి పిల్లలకు గుంజుకొని పోయిండు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చిండు, డిప్పు వచ్చిండు. పసివిల్లగాన్ని ఇప్పిస్తే పసివిల్లగాన్ని తీసుకొచ్చుకొని అప్పుడు పాలించుకుంది. అప్పుడు మీ అమ్మకి ఎరక చేసినావు నన్ను అది నా లవర్ని మీ అమ్మకి చెప్తీవి, ఎట్లా చెప్తీవి అని. అప్పుడు కొన్ని రోజులు అదే అయింది. సీతమ్మ సెర పెట్టిండు, ఆ పిల్లని నరకం చూపించి నలిచి నువ్వు ఒప్పుకుంటలేవా అని ఏం చేసిండో ఏమిటితోటి నరికిండో అని ఇంట్లో మనవయ్య బిడ్డ. ఎప్పుడు వేరమ్మా పిల్లల్ని చూసారట మీరు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు? రాత్రి 8 గంటలకు ఆన్నే ఉన్నా బిడ్డ. 8 గంటలకు ఇంటికి వచ్చిన బాబులకు పాలు తీసుకుపోతా. రోజు పిల్లలకు పాలు ఉండబోయి, రోజు అర్ధసేరు పాలు ఉండబోయి ఇచ్చేస్తా. ఆ ఇల్లు పెద్దగా ఉంది కదా, రైలు పట్ట. ఆ రైలు పట్టలకెళ్ళి ఆ కొంపలకెళ్ళి వెళ్ళారు కదా. ఆయన జైలుకు పోయి వచ్చిన సంసారి ఎవరికి సభకు చూపాడు. జైల్లో పోయి వచ్చినాడు, ఇంట్లోనే వండుకుంటాడు. కానీ ఊర్లు చార్నాలు శంషావాదాలు తిరగలేడు. నిన్న తిరిగిండు, ఇద్దనే కార్యం చేసిండు. 4 గంటలప్పుడు వచ్చిండు. నేను కూలి పోయి వచ్చిన, పనికి పోయి వచ్చిన. 4 అవుతుంది, 5:30 అవుతుంది. పిల్లతాను 500 అడిగిపించుకొని పోవంగా చూసిన. అలా ఫోన్ చేసిండు. నా పిల్లలు ఇక్కడో మనమడు ఆడుకుంటున్నారు నా తొడ మీద కూర్చొని. షాద్నారున్నా బిర్యానీ తెస్తున్నా అని అన్నాడు. ఇది ఒకటి వచ్చింది బిడ్డ, అంత దూరాన కూర్చున్నా. ఈ పిల్ల మధ్యాహ్నమే పప్పు చేసిన, అన్నం చేసిన, బిర్యానీ ఎందుకు ఇప్పుడు 500 తీసుకొని పోతున్నావు అంటే, నీ దగ్గర ఎక్కడ బిడ్డ పశలు అన్న ఇచ్చినాయి. 500 ఉంటే దాచి పెట్టుకుని ఉంటాము. చూసిండు బీరోలో ఏమంటుండు ఇచ్చిన. ఏడుకోయిండమ్మ అంటే షాద్నారు పోయిండంటే. ఎందుకు ఇంత జల్దీ పోయిండు ఇప్పుడు అంటే, ఏమో తెలియదు నాకు చెప్పలేదు. ఇదొకటే ముచ్చటిన్న విద్య. ఇక పాలు పొయ్యి మీద పెట్టు. చిన్న పిల్లగాడు ఎంట పడతాడు, ఏడుస్తాడు. మళ్ళీ చీకట్లో ఆడికి తిరగాలంటే నాకు రాదు, శాత కాదు. అంటే తిని పండుకోపో అమ్మ, పొద్దున్న దాకా చేసి వచ్చినావు, పిల్లలకు పాలు కాసి పిల్లలకు తినబెడతా అన్నది. ఇక ఇడిచిపెట్టి వచ్చిన విద్య గింతే. 4 గంటలకు అందరూ వచ్చి నన్ను లేపి దర్వాజ పెట్టి గుద్దింది. మనసు నన్ను పట్టుకొని పోయిందాక నాకు అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, నాకేది తెలియదు. గింతే ముచ్చటే ఇన్న చూడు. అది లోపల లవాలని చూసుకొని నలిచి నశం ఎక్కించి పిల్లని మొత్తం పీడ్చి పిప్పి చేసిండు. కానీ పిల్ల బయటకు చెప్పుకుంటలేదు. ఏమైంది చెప్పు, 10 మందిలో పెడతామంటే 10 మందిలకు రాకపోయే. సర్పంచ్ అయ్యి ఆశపడ్డాడు. 10 మందిలకు ఆయన కూటే రాదు. దెంకపోయిరి, తల్లి కొడుకులు దెంకపోయిరి. ఇప్పుడు లోపల ఇంట్లో నీ ఇంట్లో ఎట్లా తోలిచ్చిపోయిండో, నువ్వు కూడా అట్లే పోయి వాళ్ళ ఇంట్లో తోలిచ్చి రా పొమ్మ అంటానే. అట్లా పోయి తోలిచ్చి వచ్చిన. అదే తోలిచ్చుకోం విద్య. ఇలా కడప దాటిందని కడపల మన్నువయ్యా, ఆ ఉస్మాన్లో పడ్డది విద్య. నాయ్యా, పిల్లలు రోజు ఆడికిడికి తిరుగుతారు కానీ తల్లి రాదు విద్య. ఓయ్యా, పిల్లలనే పంపిస్తుంది కానీ ఆ దొనలకే వెళ్ళదు. నాయమ్మ తిన్నామంటే తిన్నంటది. ఓయమ్మ, ఆడు లోపట ఏమి నచ్చింది నేను చూస్తాను విద్య. నాయమ్మ వాళ్ళ బావ కదా.